సో, ఇప్పుడైతే అందరికీ ఉన్న సమస్య ఏంటి అంటే లవ్. అబ్బాయిలు అలాగే సఫర్ అవుతున్నారు. అమ్మాయిలు అలాగే సఫర్ అవుతున్నారు. ఇక్కడ వన్ సైడ్ లవ్ ఉంటుంది. 2 సైడ్ లవ్స్ ఉంటుంది. ఇంక ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ గురించయితే చెప్పనవసరం లేదు. కౌంట్‌లెస్. ఓకే. వాటెవర్ ఈ లవ్స్ ప్రాబ్లమ్ నుంచి బాగా స్ట్రెస్ అవుతున్న వాళ్ళకి కూడా అనూహ్య గారు చక్కటి టిప్స్ ఇస్తారు. అవేంటో తెలుసుకుందాం. సో, మీరు హ్యాపీనెస్, మైండ్‌ఫుల్‌నెస్ కోచ్ కాబట్టి ఇది ప్రతి ఒక్క మనిషికి ఇంపార్టెంట్. హ్యాపీ అనేది చాలా ఇంపార్టెంట్. దాంతోనే వాళ్ళ హెల్త్ డిపెండ్ అయ్యి ఉంటుంది. అవును. హ్యాపీతోనే హెల్త్ డిపెండ్ అయ్యి ఉంటుంది. అవును. ఈ మధ్య కాలం చూస్తుంటే ఏజ్‌తో సంబంధం లేదు. ఒక చిన్న స్కూల్ ఏజ్ నుంచి కూడా లవ్వు, 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 లవ్వు. దానికి కూడా తెలిసి తెలియని వయసు నుంచే స్ట్రెస్ అనేది స్టార్ట్ అవుతూ ఉంది. వన్ సైడ్ లవ్ ఒక రకంగా ఆడు స్ట్రెస్ అవుతూ ఉంటాడు. అబ్బాయి, ఆ అమ్మాయి నన్ను ప్రేమించట్లేదని వాడు. సో, హ్మ్. రకరకాలుగా ప్రేమ గురించి, స్ట్రెస్ అయ్యేవాళ్ళ గురించి ఇది ఇంపార్టెంట్ కాబట్టి వీళ్ళు ఎలా స్ట్రెస్ నుంచి బయటికి రావాలి. ఇది ఎక్కువైపోయి సూసైడ్‌లు చేసుకోవడం, హ్మ్. ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడం, హ్మ్. యాసిడ్ దాడులు ఇంకా రకరకాలుగా జరిగేది మేబీ హ్మ్. దీని వల్లేనేమో హ్మ్. అనిపిస్తుంది. సింపుల్‌గా ఒక ముక్కలో పెట్టాలంటే బ్రేకప్స్. బ్రేకప్స్. చాలా ఫ్యాషన్ అయిపోయింది అవును. కూడాను అది. ఇప్పుడు ప్రెజెంట్ దాంట్లోని. అది అమ్మాయిలనే చెప్పలేము, ఆ! అబ్బాయిలనే చెప్పలేము. 2 పక్కల కూడాను ఒకేలా ఉంది. మీరన్నట్టు చిన్న పిల్లల నుంచి ఆ! కూడాను. స్కూల్స్ నుంచి కూడాను స్టార్ట్ అవుతుంది. సో, మైండ్‌ఫుల్‌గా బ్రేకప్‌ని ఎలా డీల్ చేయాలి అనేది నేను కొన్ని చెప్తాను. కరెక్టే. బ్రేకప్ అనేదైనది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి వాళ్ళ టైమ్, రైట్. ప్లేస్‌ని షేర్ చేసుకుంటారు. టైమ్ స్పెండ్ చేస్తారు. వాళ్ళకి చాలా మెమరీస్ ఉంటాయి. కలిసి చాలా దగ్గరలో తిరగడం అది అంతా ఉంటూ ఉంటుంది. ఎస్పెషల్లీ కొంచెం పెద్దవాళ్ళు వచ్చినప్పటికి ఇలా తిరుగుతూ ఉండటం వల్ల ఇంత అలవాటయిపోతారు. మనుషులు ఒకళ్ళకొకళ్ళు కలిసి ఉండటం అనేది అంత అలవాటయిపోయి సడెన్‌గా ఆ మనిషి ఆ జీవితం నుంచి వెళ్ళిపోయినప్పటికీ ఆళ్ళకి ఏం చేయాలో తెలీదు. అంతా ఖాళీ ఖాళీగా అనిపిస్తూ ఉంటుంది. ఒక పెద్ద హోల్ వాక్యూమ్ అనేది క్రియేట్ అయిపోతూ ఉంటుంది. సో, అందుకని కరెక్టే. హ్మ్. కానీ ఇది మనం ఎలాగ యుటిలైజ్ చేసుకుంటాము ఈ సమయాన్ని అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మనం జీవితంలోని ముందుకెళ్ళటానికి ఉపయోగించుకుంటామా ఈ సమయాన్ని అది రైట్. అని. ఇదంతా అయింది కరెక్టే. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే వాట్ ఈస్ నెక్స్ట్? తర్వాత ఏంటి? మనం జీవన విధానం ఏంటి అది అని నేను. కొన్ని చిన్న సింపుల్ టిప్స్ చెప్తాను. హ్మ్. చెప్పడం ఈజీ ఆఫ్‌కోర్స్. పాటించడం అనేది కష్టం. కష్టం. యెస్. కానీ ప్రాక్టీస్ చేస్తే కనుక ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది. ఓకే. ఫస్ట్ ట్రిగ్గర్స్ అనేవి అవాయిడ్ చేయాలి. ట్రిగ్గర్స్ అంటే ఏంటి ఇక్కడ? మీ పాత జ్ఞాపకాలు, మీ పాత రిలేషన్‌కి గుర్తు తెచ్చే సంబంధించే వస్తువులు కానీ, ఫోటోస్ కానీ, మన ఫోన్‌లో ఉంటాయి కదా! చాలా అవును. ఫోటోస్, హ్మ్. వీడియోస్ అవన్నీ తీసేసేయండి. హ్మ్. మీరు కలిసి తిరిగిన ప్రదేశాలకి కొన్నాళ్ళు అవాయిడ్ చేయండి. దానికి సంబంధించిన మనుషుల నుంచి కానీ అది అని రైట్. నేను. కష్టంగానే ఉంటుంది. కానీ చేయక తప్పదు. మనం తప్పదు. యెస్. జీవితంలో ముందుకెళ్ళాలి రైట్. అంటే. సెకండ్ ఏంటి అంటే కొత్త ట్రిగ్గర్స్‌ని పెట్టుకోండి. అంటే జీవితంలోని ఏం సాధించగలరు? మీకు ఉన్న స్కిల్స్ ఏంటి? టాలెంట్స్ ఏంటి? మీరు ఏమేమి బాగా చేయగలరు? హ్మ్. ఇప్పుడు ఒక మనిషి కాదనగానే మీరెందుకు పనికిరారు అన్న ఫీలింగ్‌లోకి రైట్. వెళ్ళిపోకూడదు గదా! అవును. ఖచ్చితంగా మీకంటూ ఒక వాల్యూ ఉంటది. మీరు సాధించగలిగినవి కొన్నుంటాయి. అవన్నీ ఒక లిస్ట్ రాసుకోండి. ఒక కొత్త గోల్ అనేది సెట్ చేసుకోండి. రోజు ఉదయం మీ డే ఎలా స్టార్ట్ చేస్తారు? డే ఎలా ఎండ్ చేస్తారు? ఒక కొత్త రొటీన్ అనేది డైలీ రొటీన్ అంటూ ఉంటాం కదా! ఆ కొత్త డైలీ రొటీన్ అనేది పెట్టుకోండి. అయితే వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే టైం. టైమ్ ఈస్ ద బెస్ట్ హీలర్ యెస్. అంటూ ఉంటారు కదా! సో, పేషెన్స్ కావాలి మనకి. అంత పేషెన్స్‌తో ఉండాలి మనం. దానికి హీల్ అవ్వడానికి ఇవ్వాల్సిన టైం అనేది ఇస్తూ ఉండాలి. అండ్ ఫోర్త్ ఏంటంటే మీ మైండ్ ఫోకస్ ఎక్కడుంది? మనం ఎంత అవాయిడ్ చేసినా కూడాను సహజం. అది మానవ సహజం. మళ్ళీ మనకు ఆ పాత జ్ఞాపకాలే అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. కానీ అలా వచ్చినప్పుడల్లా కాన్షియస్‌గా మీరు ఎఫర్ట్ పెట్టుకుంటూ ఎందుకంటే మీకోసం మీరు డెసిషన్ తీసుకున్నారు ముందుకెళ్ళాలి రైట్. అని. సో, మీరు కాన్షియస్‌గా అవగాహన తెచ్చుకొని మళ్ళీ మీ మైండ్‌ని ప్రెజెంట్ దీంట్లోకి తెచ్చుకోండి. మీ గోల్స్ మీద ఫోకస్ చేయటం అని. ఇవంతా ప్రాక్టీస్‌తోనే వస్తది. స్టార్టింగ్‌లో చాలా కష్టం. ఖచ్చితంగా. ఇక్కడికి రావడానికే వాళ్ళకి టైం పడతది. ఇది అవును. చెయ్యనీకి టైం పడతది వీళ్ళకి. అవును. అంత తొందరగా బయట రియలైజ్ అయిపోయి వాళ్ళు అవును. చెయ్యనీకే టైం పడుతుంది. చాలా టైం పడతది. హ్మ్. పేషెన్స్ అన్నాను కదా! అవును. అందుకనే. ఆ పేషెన్స్‌తోని మిమ్మల్ని మీ మీద మీరు నమ్మకం కలిగుండాలి. రైట్.
నేను ఇది అవును. చేయగలను, నా వల్ల అవుతుంది అని ఎప్పుడైతే మీరు ఇలా ఏదైనా ఇది సాధించగలరు అని నమ్ముతారో అప్పుడే మనలోని మార్పు అనేది మొదలవుతూ ఉంటుంది. అవును. అండ్ మన దగ్గర లేని దానికన్నా మన దగ్గర ఉన్న వాటికి Right. గ్రాటిట్యూడ్ చెప్పాలి. మన చుట్టూ మనతో ఉండే మనుషులు, ఉమ్. మీ ఫ్యామిలీ కానీ లేదా మీ క్లోజ్ ఫ్రెండ్స్ కానీ సాధారణంగా ఇలా అయినప్పుడు ఏం చేస్తారంటే అందరినీ అవాయిడ్ Avoid చేసేస్తూ ఉంటారు. చేసేస్తుంటారు. అవాయిడ్ చేస్తూ ఒంటరిగా ఉంటారు. ఒంటరిగా ఉంటారు. నా సజెషన్ ఏంటంటే ఒంటరిగా ఉండద్దు అసలు. Correct. ఆ టైంలో మీరు షేర్ చేసుకోండి, సపోర్ట్ తీసుకోండి. Right. అవసరమైతే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి బయటకు రావడానికి. లేదా మీ క్లోజ్ ఫ్రెండో, క్లోజ్ ఫ్యామిలీ మెంబరో, కజినో ఎవరో ఉంటారు కదా, Mm. వాళ్ళతో షేర్ చేసుకుంటే మీ మనసు అనేది కొంచెం బెటర్గా ఫీల్ అవుతుంది అంటే అవి చేయాలి. Mm. ఇవన్నీ కంపల్సరీగా చేస్తూ ఉండాలి. అండ్ గ్రాటిట్యూడ్, Mm. ఇందాక అన్నట్టు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కోసం మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. మనకు వదిలేసి వెళ్ళిపోలేదు కదా వాళ్ళు. Correct. అండ్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఆ వ్యక్తి మన జీవితంలోంచి వెళ్ళిపోయారు అంటే దట్స్ నాట్ మెంట్ టు బి. ఇప్పుడు వెళ్ళిపోతేనే బెటర్ కదా, అదే. తర్వాత కంటిన్యూ తర్వాత అయ్యి కన్నా తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే కన్నా అవును. ఇప్పుడు వెళ్ళిపోతేనే బెటర్. అండ్ ఒక్కసారి రివ్యూ చేసుకొని మీరు నేర్చుకున్న లెసన్స్ ఏంటి, దీనివల్ల కరెక్టే బ్రేకప్ అయింది అవ్వకూడదు, అది నెగిటివ్ విషయమే, Mm. కానీ దాని నుంచి మీరు ఏం నేర్చుకున్నారు అది అనేది మీరు అవగాహన తెచ్చుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ రిలేషన్షిప్లోని మీకు కావాల్సినవి ఏంటి, మీ వాల్యూస్ ఏంటి, Mm. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు, అది సెట్ అవ్వనప్పుడే కదా బ్రేకప్ అయ్యింది. అవును. సో ఇప్పుడు హ్యాపీనెస్లోని అంటాం అనమాట, ప్రతి మనిషి ఒక ఇద్దరు వ్యక్తులు హ్యాపీగా ఉండాలి అంటే వాళ్ళ వాల్యూ సిస్టమ్ అనేది కలిసి ఉండాలి. కరెక్ట్. అప్పుడే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అదొక కంపెనీలో పనిచేస్తున్న ఎంప్లాయీ అయినా అవ్వచ్చు, ఒక రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, ఇద్దరు ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఇద్దరు బిజినెస్ పార్ట్నర్స్ అవ్వచ్చు, ఏదైనా కూడా. సో నేర్చుకున్న లెసన్స్ అనేవి రాసుకుంటే అవి హెల్ప్ అవుతాయి ముందుకి. సో ఏంటి అంటే నిజంగా ఆ టైంకి కోర్స్ చెప్పేవాళ్ళు ఏంలే చెప్తారు అనుకుంటారు, కానీ ఒకటి మనం మారాలి, నాకు ఈ బాధ వద్దు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అయితే మనలో మనకు నమ్మకం పెంచుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ అంటే యాక్సెప్టెన్స్. ఇది Yes. మనకి ఇది ఉన్నది, అవును ఇది ఇంతే ఇలాగే ఉంది అంతే. అని యాక్సెప్ట్ అవును. చేయాలి. యాక్సెప్ట్ చేసినప్పుడే మనం ముందుకెళ్ళగలం. అంతేగాని జడ్జ్ చేసి నాకే ఎందుకు ఇలాగ అయింది, నా ఫ్రెండ్స్కి ఎవరికి ఇవ్వలేదు, నాకే ఎందుకు ఇలాగ అయింది అంటే అది వేరే తోవలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. యాక్సెప్టెన్స్ ఇస్ ద కీ ఫర్ హ్యాపీనెస్. సో అందుకే అండి, ఎవరైనా సరే ఏది జరిగినా మన మంచికని ఒక అడుగు ముందుకు వేయడం బెటర్. ఏదొచ్చినా యాక్సెప్ట్ చేయడం అనేది నిజంగా మీరు అన్నది 100% కరెక్ట్. సూసైడ్ అనేది ప్రతిదానికి ఒక సొల్యూషన్ కాదు. సో అందరూ ఇలా కాన్ఫిడెంట్గా ఎవరికి వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.